మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో మంచిర్యాల నియోజకవర్గ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కాకముందే కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన దుష్ప్రచారం చేసి గెలుపొందారని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు మన రాష్ట్రం ఇచ్చినప్పటికీ కొన్ని కారణాలతో వాళ్ళు కూడా ఓటేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామని రైతులు, రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రం 17 సీట్లని కాంగ్రెస్ గెలిస్తే 6 పథకాల్ని అమలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. రానున్న రోజుల్లో మనమే పార్లమెంటు ఎన్నికల్లో విజయ డంకా మోగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన, విస్మరించిన వాగ్దానాలపైన ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ బాల్కసుమన్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గెలిపించినప్పుడు ప్రజలకు ఉపవాళ్ళైతే ఓడించినప్పుడు వాడు తప్పేసినారని అనడానికి కూడా లేదు. అదే ప్రజలు గెలిపిస్తారు, అదే ప్రజలు ఓడిస్తారు. కాబట్టి ప్రజలకు చేరే విషయంలో మనం ఎక్కడో మన వల్లనే లోపం జరిగింది అనుకోని మనమే మనశ్శాంతి చేసుకొని ప్రజల దగ్గర పోయి మొన్నైతే చేసింది అయిపోయింది, మీ కోపం మీ బాధ తగ్గింది కదా, ఇప్పుడన్నా ధైర్యపడి అంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మన పక్షాన ప్రజలు నిలబడతారు. అది మన వైద్యం ఉండాలి. తెలంగాణ కోసం జరిగిన బలిదానాలు కానీ, త్యాగాలు కానీ, కష్టాలు కానీ, అంతకుముందు తెలంగాణ సమాజం అనుభవించిన దుఃఖం కానీ, క్షోభ కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎవరు చెప్పలేదు. వాళ్ళు తెలుసుకునే అవకాశం కూడా లేదు. మనం ఎక్కడో ఆ పాత్ర పోషించేది ఉంటే ప్రభుత్వ పరంగానో, పార్టీ పరంగానో ఆ తరం ఈ అంశాలను ఎరిగేటట్లుగా ప్రవర్తించాల్సి ఉంటే ఎక్కడో ఆ చిన్న లోపం జరిగింది. దాంతో ఏమైంది, వాళ్ళకు కొత్త తరం ఓటర్లు ఎవరికి సమాజంలో ఏ చర్చ ప్రభావితం చేస్తుందో అదే చర్చ వాళ్ళ మీద తీవ్రమైన ప్రభావం చూపింది. తెల్లారితే బతుకుంటే వాట్సాప్లలో మన మీద జరుగుతున్నటువంటి దాడి, దుష్ప్రచారమే వాళ్ళని ఆకర్షించింది తప్పిస్తే వాళ్ళ గేరిలో వేసిన సీసీ రోడ్డు, వాళ్ళ గేరిన వెలుగుతున్నటువంటి లైటో, వాళ్ళ ఇంట్లో వస్తున్నటువంటి కరెంటో, వాళ్ళ ఇంట్లోకి వస్తున్న మంచినీళ్ళు, వాళ్ళ అమ్మకి వస్తున్న పెన్షను, వాళ్ళ అక్కడికి వచ్చిన కళ్యాణ లక్ష్మో, ఇది అతన్ని ఆలోచింపలేరే. ఎంత మోసం అయిపోయా కదమ్మా అని ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతుంది. నిజమేనా ఇది? 2000 పెన్షన్ వద్దు, 4000 రాగానే ఇస్తున్నామంటే వచ్చే 4000 అన్నారు. 2 నెలలు వెళ్ళిపోయారు. 2000 పెన్షన్ గతి లేదు, రైతు బంధువు గతి లేదు, 15,000 సంగతి ఎవరు 10,000 లెక్కన ఇస్తున్నారా ఇవ్వడానికి గతి లేదు. వానకాలం వరిని క్వింటాలు 500 బోనస్ ఇచ్చి కొంటున్నారు, గతి లేదు. మళ్ళీ యాసంగి పంట కూడా తొందరగా రాబోతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడిన ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారం, అది జరిగే పనేనా? ఇప్పట్లో కళ్ళ కనిపిస్తుందా? సుదూరంలో కనిపిస్తుందా? అని మోడీ ఎవరు కొడతారంటే ఇచ్చుకోపోయింది ఎక్కడికక్కడ మీ ఇండియా కూటమి అనేటువంటిది ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చుకోరిపోయి పక్కకు పడిపోతుంది. వాళ్ళు నిలబెట్టుకోలేని వైఫల్యం ఇది, మిత్రుత్వాన్ని కొనసాగించలేని వైఫల్యం గత అనుభవం ఇది. ఈ హామీలు ఇస్తామని 7 మంది గెలిచిన పెద్దపల్లి పార్లమెంట్ లో, మరి ఈ హామీలు ఎందుకు అమలు చేస్తారా అని అడగనికే ఈ 7 అసెంబ్లీలకు వెళ్ళి ఒక్క పార్లమెంట్ మెంబర్ పంపండి మీరు ప్రజలారని చెప్పి విజ్ఞప్తి చేయండి. ప్రజలు ఒక పార్లమెంట్ మెంబర్ పంపండి, వాళ్ళు 7 సమానంగా మామూలు కొట్లాడతారని చెప్పండి. రేపు అభ్యర్థిగా డిక్లేర్ అయిన వెంటనే తప్పకుండా ప్రజలు కన్విన్స్ అవుతారు. కొంతమందికి అనుమానం ఉంటుంది, అరే మన వాళ్ళకి ఇంత మెజార్టీ వచ్చేది, 50,000, 60,000, 30,000, 40,000 మెజార్టీ వచ్చే 2-3 లక్షల తేడా ఉంది, వాళ్ళకి మనకు అవుతుందో కాదో అనే ధైర్యం పోతుంది. అట్లా ఆలోచించవద్దు. పోయినసారి పార్లమెంట్ 2019లో 2014లో ఖమ్మంలో మనం 1 ఎమ్మెల్యే గెలిచినాం. 2014లో 1 ఎమ్మెల్యే, 2019లో 1 ఎమ్మెల్యే, కానీ పార్లమెంట్ సీట్ మనమే గెలిచినాం. 6 ఎమ్మెల్యేలు లేకపోయినా పార్లమెంట్ మనం గెలిచినాం. రేపు కూడా 7 లేకపోయినా పార్లమెంట్ సీట్ మనం గెలుస్తాం. మీరు కష్టం చేయండి, అంటే మీ ధైర్యం కూడా పెట్టుకొని కష్టం చేయండి, బరాబర్ గెలుస్తాం. మనం గెలవమనే ప్రసక్తే లేదు. మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి కదా.
బరాబర్ గెలుసు ఎట్లా గెలవో చూద్దాం అనుకున్నారనుకోండి తప్పకుండా గెలుస్తుంది. ఆ ఏం గెలుస్తాం ఆ పట్టు నిలబడి మీ పార్లమెంట్ లో బీజేపీ యొక్క ప్రభావం మరీ గొప్పగా లేదు కాబట్టి బయట మన కాంగ్రెస్ కి ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కష్టం చేస్తే బయటపడడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంటుంది, ప్రభుత్వం లేనప్పుడు ఎట్లుంటుంది అంటే ఇది ఒక ఉదాహరణ. ఇటువంటి ఇంకా చాలా ఉంటాయి. వాటన్నింటినీ మనం మానసికంగా సంసిద్ధం కావాలి, భయపడద్దు, ఆగం కావాలి, పరిశ్రమ కావాలి. ఈ గులాబీ జెండా పుట్టిందే పోరాటం చేయడం కోసం. 2000 తెలంగాణ ప్రజల ఆశతో పెట్టినటువంటి జెండా 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన జెండా. 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా పనిచేసి తెచ్చిన తెలంగాణను గొప్పగా అభివృద్ధి చేసి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన జెండా. సరే, కారణాలు ఏమైనా కావచ్చు, రకరకాల పరిస్థితులు పరిణామాల వల్ల మనం అధికారం కోల్పోయినాం. అయినప్పటికీ వాళ్ళ ప్రతిపక్ష బాధ్యత కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా మన శ్రేణులంతా కూడా సిద్ధం కావాలి. ఆ క్రమంలో ఇబ్బందులు వస్తాయి. మనకు గతంలో ఉద్యమాలు ఎట్లయితే ఇబ్బందులు ఎదుర్కొన్నామో డెఫినెట్ గా ఇప్పుడున్నటువంటి రాక్షస ప్రభుత్వం, రంగా రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉన్న ఈ గద్దమ ప్రభుత్వం డెఫినెట్ గా మన మీద కేసులు పెడతారు, జైళ్ళలో పంపిస్తారు, ఇబ్బందులు పెడతారు. అయినా కూడా అన్నింటినీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీ మీద అయితే, నా మీద అయితే, మనందరి మీద అయితే. నేనైతే బ్యాగ్ మీద డ్రెస్ రెడీ పెట్టుకుని కాలు పెట్టుకున్న బ్యాగ్ ఎప్పుడంటే అప్పుడు కొట్లాట రెడీ అంటే 2 బట్టలు వేసి రోడ్డు మీద కూర్చుంటే కాబట్టి జైలు పోయేది ఉంటే లక్షపేట చేయాలా, లక్షపేట జైలు, నిర్మల్ చేయాలా, ఆసిఫాబాద్ చేయాలా, ఆదిలాబాద్ చేయాలా, హైదరాబాద్ లో చెన్నపల్లి సెంట్రల్ చేయాలా, ఏదైనా జైలు పోవడానికి కేసులకు దెబ్బలకు దాడులకు అన్నింటినీ మానసికంగా రెడీ అయితే మీరు కూడా రెడీ కావాలని కోరుతాము. మళ్ళా మనకి టైం వస్తుంది. భూమి గుండ్రంగా ఉంటూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు అంతే కదా. మళ్ళీ మనం టైం వచ్చినాడు. రేవంత్ ఇంద్రవేలు ఏమన్నాడు, 4 తొండలు కొడతాం, వేప చెట్టు కట్టేసి కొడతాం, నా కొడక ఉడికించుకుని అది ఎక్కడి నుంచి మొదలైతే తెలుసా? ఈ రంగ రేవంత్ గారి నుంచి మొదలైతే ఈ ప్రభుత్వం మనం కోరుకుంటలే, ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలు వాళ్ళు కోర్టు వేసినందుకు వాళ్ళని నమ్మించి 420 హామీ ఇచ్చి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేసుకోమని చెప్పి వాటన్నింటినీ వాళ్ళు చేసే బాధ్యతను గుర్తు చేసే పాత్ర మనం పోషిస్తాం. ఈ ప్రభుత్వానికి సహకరిద్దాం. కానీ వాళ్ళు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తే సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు మళ్ళీ ఎప్పుడు వచ్చినా 100 సీట్లతో మనల్ని గెలిపిస్తారు ప్రజలు. 100 సీట్లతో. తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి ఎందరో ఉద్యమం చేశారు. 69లో 360 మంది ప్రాణాలు అన్నాడు పోలీసు తూర్పాలకు బలయ్యారు. దాని తర్వాత మరొక ఉద్యమం వచ్చింది 72లో. అయినప్పటికీ ప్రజాశక్తి పేరు మీద ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 11 లోకసభ స్థానాలు సాధించి ఆనాడు 2 సంవత్సరాలు తెలంగాణలో పండించిన పంట భారతదేశానికి దిక్సూచి ఆహార ధాన్యంలో ఎవరు మొదటి స్థానంలో ఉన్నారు? తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నారు. అది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళకి ఏం తెలియలేదు. ఎక్కడ నీళ్ళు ఎక్కడ నీళ్ళు ఎన్ని లక్షల పంట పండింది, ఎన్ని లక్షల మెట్రిక్ల పంట పండింది. అవగాహన ఉందా వారికి చెప్పండి. అవగాహన లేదు. నేను మొదటిసారి చేసిన సందర్భంలో 99లో కేవలం అన్నాడు 3 కొనుగోలు కేంద్రాలు. ఒకరోజు జనాభా ఉండే, ఇప్పుడు లేదు. జనాభా కొనుగోలు కేంద్రం 1,01 మందిలో పెట్టి జనబిల్లు పెట్టి ఆనాడు కొనుగోలు కేంద్రంలో ఆనాడు నియోజకవర్గంలో రానుంటే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో ప్రాజెక్టులు కానీ మరొకటి కానీ పునర్నిర్మాణ అనే కార్యక్రమంలో శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఆనాడు గెలిచినప్పుడు ఎల్లకెళ్ళి ప్రాజెక్టు ఆనాడు ముఖ్యమంత్రి మొదటిలో లేదు. 35 ప్రాజెక్టులు 35 ప్రాజెక్టులు మొదటిగా లేదు. తెలంగాణ అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రి గారిని నేను చెబితే 2 నెలల ముందే
ఆ